జై భవాని. జై భవాని. వీర శివాజీ. భారత చరిత్రలో ఎంతమంది మహారాజులు ఉన్నా శివాజీకి ఉన్న ఘన చరిత్ర మరే మహారాజుకు లేదు. అట్లాంటి వీరుడి ఫోటోలు పెట్టుకోవటం, విగ్రహాలు పెట్టుకోవటంలో కూడా సమస్యలు, వివాదాలు. భయం పుట్టుకుంది. శివాజీ ప్రేరణ, శివాజీ శక్తి, శివాజీ ఆదర్శం, శివాజీ పౌరుషం, శివాజీ త్యాగం, శివాజీ యొక్క ఒక యుద్ధం అది. కాశీ కలా జాతి, మధురా మస్జిద్ హోతి, అగర్ శివాజీ నయోతో సబ్కా సున్నత్ హోతి అని. ఖిల్జీలు, గజనీలు, గోరీలు, బహుమనీలు, ఆదిల్చాలు, నిజాములు, మీ చరిత్ర ఏందిరా? సార్, కాలాలకు అతీతంగా శివాజీ చరిత్ర ఈ స్థాయిలో నిలవడానికి శత్రువుల మధ్య కూడా గౌరవాన్ని సంపాదించగలగటం ఎట్లా సాధ్యమైందంటారు? ఒక ముస్లిం మహిళను బందీగా పట్టుకొని వస్తే సగౌరవంగా తిప్పి పంపి సనాతన ధర్మం లోపల మహిళకి ఇచ్చేటువంటి గౌరవం ఏంది, ఈ యొక్క భూమి ధర్మం ఏందో చాటి చెప్పిండు. ఇవాళ ఆ ఛత్రపతి శివాజీ ఆదర్శమా, లేకపోతే వీళ్ళకి బాబర్లు, ఔరంగజేబుల ఆదర్శమా? ఆకలైతే అన్నం పెడతా, దాడి చేస్తే గొంతు నరికేస్తా. యశోద, వెల్కమ్ టు పల్లవి టీవీ. జై భవాని, వీర శివాజీ ఈ స్లోగన్ వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. ఛత్రపతి శివాజీ అంటేనే ధైర్యం, సాహసం, తెగువ. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మనం మాట్లాడదాం. ఈరోజు స్టూడియోలో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ రావినుతుల శశిధర్ సార్. మాట్లాడదాం సార్. నమస్తే. జై భవాని. జై భవాని. జై భవాని. వీర శివాజీ. సార్, భారత చరిత్రలో ఎంతమంది మహారాజులు ఉన్నా శివాజీకి ఉన్న ఘన చరిత్ర మరే మహారాజుకు లేదు. అట్లాంటి వీరుడి ఫోటోలు పెట్టుకోవటం, విగ్రహాలు పెట్టుకోవటంలో కూడా సమస్యలు, వివాదాలు. ఎందుకు ఈ పరిస్థితి? నిజాం కాలంలో గస్తీ నిషాన్ 53 అనేటువంటి ఒక యాక్ట్ ఉంటుండే. బహుశా అదే విధానాన్ని ఇప్పుడు పోలీసులు, ఇప్పుడు ప్రభుత్వం కూడా పాటిస్తున్నాయి. గస్తీ నిషాన్ 53 యాక్ట్ ప్రకారము హిందువులు ఉత్సవాలు చేసుకోవద్దు, హిందువులు పండుగలు చేసుకోవద్దు, దేవాలయాల్లో భజనలు చేయొద్దు, జాతీయ నాయకుల యొక్క విగ్రహాలు ప్రతిష్టాపన చేయొద్దు. ఎంఐఎం రజాకార్ ఎజెండా నిజాం పరిపాలన లోపల సాగింది. ఈరోజు కూడా ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రం లోపల గడిచిన కొంతకాలంగా శివాజీ విగ్రహాలను అనుమతి లేదని ప్రభుత్వం తొలగిస్తూ ఉంది. భయం పుట్టుకుంది. శివాజీ ప్రేరణ, శివాజీ శక్తి, శివాజీ ఆదర్శం, శివాజీ పౌరుషం, శివాజీ త్యాగం, శివాజీ యొక్క ఒక యుద్ధం అది. అది ఈ సమాజానికి ప్రేరణ ఇస్తే, ముఖ్యంగా యువతకు శివాజీ ప్రేరణగిన నిలుస్తే ఈ మతోన్మాద రాజకీయాలు, ఈ సంతుష్టీకరణ రాజకీయాలు, ఈ కుహానా సెక్యులరిజం రాజకీయాలు పునాదులు కదులుతాయి అనేటువంటి భయము వీళ్ళకు పట్టుకుంది. అందుకే ఎంఐఎం ఎజెండాలో భాగంగా, రజాకార్ ఎజెండాలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ అంటే ముస్లిము, ముస్లిం అంటే కాంగ్రెస్ అని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రకటించుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము శివాజీ విగ్రహాల తొలగింపు ప్రక్రియను ప్రారంభం చేసింది. మహేశ్వరం మొన్న చూసినాం, శివాజీ అడుగుపెట్టినటువంటి ప్రాంతం, అక్కడ విగ్రహం తొలగించారు. అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి మామిడిపల్లి గ్రామం, అదేవిధంగా తెల్లాపూర్ లోపట, అదేవిధంగా నేరేడ్మెట్టు లోపట, అనేక జిల్లా హెడ్ క్వార్టర్ లోపట వీళ్ళ శివాజీ విగ్రహాల తొలగింపు ప్రక్రియని ప్రభుత్వం ప్రారంభం చేసింది. రజాకార్ ప్రభుత్వం. దీన్ని రజాకార్ ప్రభుత్వమే అనాలే. గస్తీ నిషాన్ 53 అమలవుతుందా, ఈ రాష్ట్రంలో నిజాం కాలం నాటి గస్తీ నిషాన్ 53 అమలవుతుందా అని ప్రభుత్వాన్ని, పోలీసులను నేను స్పష్టంగా అడగదలుచుకున్నా. ఇక రేపు రంజాను మాసం ప్రారంభమవుతుందని చెప్పి అప్రకటితమైనటువంటి ఆంక్షలు, ఒక కర్ఫ్యూ వాతావరణం ఈ రోజున పోలీసు అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
అనేక చోట్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు. ఇప్పుడు మీ స్టూడియోకి రావడానికంటే ముందు కూడా, రేపు ర్యాలీలు తీయొద్దు, శివాజీ జయంతి చేయొద్దు. ఎందుకనంటే రేపు రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. అంటే ముస్లింల రంజాన్ మాసం స్టార్ట్ అయితే హిందువుల యొక్క ప్రాథమిక హక్కులు మీరు కాల రాస్తారా? ఇదా మీ పనికిమాలిన సెక్యులరిజము? శివాజీ జయంతి ఉత్సవాల మీద ఆంక్షలు పెడతారా? శివాజీ పెట్టినటువంటి భిక్ష ఈ రోజున ఈ ప్రజాస్వామ్యం. ఒక నానుడు ఉంటుంది, కాశీ కళాజాతి మధురా మస్జిద్ హోతి అగర్ శివాజీ నయోతో సబ్కా సున్నత్ హోతి అని. ఇవల్ల హిందూ మిగిలేటోడు కాదు. ఈ మొఘళ్ళ యొక్క దండయాత్రలు, మతోన్మాదుల దండయాత్రల నుంచి ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని కాపాడినటువంటి ఒక మహనీయుడు. ఆ మహనీయుని యొక్క జయంతి ఉత్సవాల మీద ఆంక్షలు పెడుతుందా ఈ ప్రభుత్వం? ఏ మతోన్మాదానికి మీరు కొమ్మగాస్తున్నారు? ఎవడు వాడు ఆంక్షలు పెట్టమని అడిగింది ఎవడు? మీరు చెప్పండి. ఎంఐఎం వాడు అడుగుతున్నాడా? లేదంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నటువంటి మీ ఆలోచన తేల్చుకుంటాం. ఒకవేళ రేపుగిన శివాజీ జయంతి ఉత్సవాల మీద ఆంక్షలు పెడితే రేపు రోడ్ల మీదనే తేల్చుకోవడానికి హిందూ యువత సిద్ధంగా ఉంది. ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకుంటాం. ఇప్పుడు ఫోటో విగ్రహాలు పెట్టడము, స్ఫూర్తి పొందడం, నిజంగా యువతకైతే విగ్రహం, ఒక కూడలిలో శివాజీ విగ్రహం చూస్తే నిజంగా చిన్న వయసు భేదం లేకుండా మనకి ఒక స్ఫూర్తి. అట్లాంటిది ఇంకా ఏ రకంగా చరిత్ర, శివాజీ చరిత్ర పిల్లలకి కానీ యువతకు కానీ చేరవేయాలంటే ఇంకా ఎక్కడెక్కడ ఏ మార్పులు జరిగితే మంచిదంటారు? ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత, మనలాంటి అనేక ఛానళ్ళు వచ్చిన తర్వాత, ఈ కమ్యూనిస్టు భావజాలం నుంచి చరిత్ర, నిజమైనటువంటి చరిత్ర బయటికి వస్తుంది. ఛత్రపతి శివాజీ లాంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటాన్ని తప్పుగా చిత్రీకరించి పిల్లలకు పాఠాలు చెప్పినటువంటి దౌర్భాగ్యపు నీచ నికృష్టుల చరిత్ర కమ్యూనిస్టులది. ఒక దొంగగా చిత్రీకరించారు, ఒక దారి దొంగగా చిత్రీకరించారు. అవును. కానీ ఈ రోజున నిజమైనటువంటి చరిత్ర వెలుగు చూస్తుంది. స్వామి వివేకానంద ఒక ఉపన్యాసంలో అంటున్నాడు అన్నట్టు, ఒక సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి శివాజీ గురించి చెట్ల గుంపునకు, చెట్టడవికి కార్చిచ్చు ఎట్లో, హరిని గుంపునకు చిరుత ఎట్లో, అదేవిధంగా గాఢాంధకారానికి కాంతిరేఖ ఎట్లో, కంసునికి కృష్ణుడు ఎట్లో, ఈ రకంగా ఆయనను వర్ణిస్తూ ఉన్నాడు అన్నట్టు. అదేవిధంగా మద గజమునకు సింహం ఎట్లో, మ్లేచ్ఛ జాతికి శివుడు అట్లా, శివాజీ అట్లా అని చెప్పి ఒక సన్యాసి రూపంలో ఉన్నటువంటి స్వామి వివేకానంద మాట్లాడుతుంటే శిష్యుడు అడిగిండు అన్నట్టు, ఏం స్వామి, ఒక గజ దొంగను, ఒక దారి దోపిడీ దొంగను అంటే అప్పటి వరకు శివాజీ గురించి తెలిసింది అది. ఆ రకంగా శివాజీ చరిత్రను తప్పుగా లిఖించిండ్రు అని మీరు అటువంటి వ్యక్తిని ఇట్లా పొగుడుతున్నారు ఏందనంటే, అప్పుడు స్వామి వివేకానంద చెప్పిండు, ఈ దేశము, ఈ ధర్మము, ఈ సంస్కృతి ప్రమాదంలో పడినప్పుడు ఈ యొక్క సంస్కృతిని పునాదులతోటి పెకిలించాలనేటువంటి ఆ యొక్క మ్లేచ్చుల యొక్క, ఇస్లామిక్ మతోన్మాదుల యొక్క దాడులను ఎదురొడ్డి ఇక్కడి మహిళల పైన అకృత్యాలు జరుగుతున్నప్పుడు, ఇక్కడ ఈ సంస్కృతిని దెబ్బతీయాలనేటువంటి దాడులు జరుగుతున్నప్పుడు సమాజాన్ని ఏకం చేసి, సమాజానికి నాయకత్వం వహించి, ఎక్కడైతే ఎవడైతే ఈ యొక్క దేశం లోపట కాషాయపు ధ్వజాన్ని లేకుండా చేస్తా అని విర్రవీగిన వచ్చినటువంటి దగ్గరికి పోయి కాషాయపు ధ్వజాన్ని, యుగ యుగాల యొక్క మన సాంస్కృతిక పరంపర గౌరవ ప్రతీక అయినటువంటి ఆ యొక్క కాషాయపు ధ్వజాన్ని రెపరెపలాడించినటువంటి వీరోచితమైనటువంటి చరిత్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ది. ఆయన జీవితం ఈరోజు ఈనాటి తరం ప్రేరణగా తీసుకుంటుంది. సార్, కాలాలకు అతీతంగా శివాజీ చరిత్ర ఈ స్థాయిలో నిలవడానికి ప్రధానంగా నేను తెలుసుకున్నంత చరిత్ర వరకైతే నాకు ఒకటి అద్భుతంగా అనిపిస్తుంది. వీరత్వం, ధీరత్వం. మహారాజులు ఎందరో, అందులో శివాజీ వేరు. కానీ శత్రువుల మధ్య కూడా గౌరవాన్ని సంపాదించగలగటం ఎట్లా సాధ్యమైందంటారు? ఇవాళ ఈ మతోన్మాదులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇన్ని మతోన్మాద దాడులను తిప్పి పంపినటువంటి శివాజీ కూడా మానవత్వంతో పరిపాలన చేసిండు. నిజంగా శివాజీ మతోన్మాద అయి ఉంటే, శివాజీ సామ్రాజ్యాన్ని, హైందవీ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఒక మస్జిద్ మిగిలకపోతుండే. అవును. మొఘలులు మీ చరిత్ర, తురుష్కులు మీ చరిత్ర, పఠానులు, ఖిల్జీలు, గజనీలు, గోరీలు, బహుమనీలు, ఆదిల్షాలు, నిజాములు మీ చరిత్ర ఏందిరా? ఈ సంస్కృతి మీద దాడులు చేసినటువంటి చరిత్ర మీది. ఇక్కడ దేవాలయాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర, ఇక్కడి మహిళల పట్ల మానభంగాలు చేసినటువంటి చరిత్ర, ఇక్కడ వ్యవసాయాన్ని దోపిడీ చేసుకుపోయినటువంటి చరిత్ర, ఇక్కడి కుల వృత్తులను నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర, ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి చరిత్ర మీది. ఇవాళ ఆ మతోన్మాదుల చరిత్రకు, శివాజీ చరిత్రకు
చాలా తేడా ఉంది. నిజంగా శివాజీ ఒక ముస్లిం మహిళను బందీగా పట్టుకొని వస్తే సగౌరవంగా తిప్పి పంపి సనాతన ధర్మం లోపల మహిళకి ఇచ్చేటువంటి గౌరవం ఏంది, ఈ యొక్క భూమి ధర్మం ఏందో చాటి చెప్పిండు. ఇవాళ ఆ ఛత్రపతి శివాజీ ఆదర్శమా, లేకపోతే వీళ్ళకి బాబర్లు ఔరంగజేబుల ఆదర్శమా చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూసినాం, ఒక పిల్ల ఎంత పైశాచికత్వంతో మాట్లాడుతుందో, ముమ్రా నగరాన్ని గ్రీన్ చేసేస్తుందట. నిన్న మొన్న చూసినాం ఒక మున్సిపాలిటీ లోపట ఈ యొక్క ఎంఐఎం భావజాలం, రజాకార్ భావజాలం గెలవగానే టిప్పు సుల్తాన్ ఫోటో, అంబేద్కర్ ఫోటో తీసేసి టిప్పు సుల్తాన్ ఫోటో వెనకాల వెలిసింది. కాబట్టి ఈ మతోన్మాదాన్ని అరికట్టాలంటే ఇప్పుడు విజృంభిస్తుంది ఈ మతోన్మాదం. ఈ దేశాన్ని తుకడే చేస్తా అంటుంది, ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తా అంటుంది, నిస్సిగ్గుగా ప్రకటించుకుంటుంది. దీని నుంచి దేశాన్ని కాపాడుకోవాలనుకుంటే ఛత్రపతి శివాజీ ఆదర్శం, ఛత్రపతి శివాజీ పౌరుషం, ఛత్రపతి శివాజీ తేజస్సు ఈ సమాజానికి ఆదర్శంగా నిలవాలి. అందుకే మేమన్నాం, రేపు వాడ లోపల ఘనంగా చేయండి, ఘనంగా యువత ఈ ఉత్సవాలు జరిపి ఆదర్శం తీసుకోవాలా, భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలా. సార్, మీరు ఇందాక అన్నారు మహిళల గురించి, ముఖ్యంగా మహిళల పట్ల శివాజీ తీసుకున్న నిర్ణయాలు కానీ, అమలు చేసిన విధానాలు కానీ మీకు, మీ మనస్తత్వానికి ఏవి బాగా నచ్చుతాయి? ఇప్పటి కాలంలో ఏవి మనం కూడా, ఈనాటి సమాజం కూడా పాటించాల్సిన అవసరం ఉంది? శివాజీ స్వపాలన నుండి సుపరిపాలన అనేటువంటి విషయాలను, పరిపాలన ఏ రకంగా సామాన్యుని భాగస్వామ్యం చేసిందో శివాజీ పరిపాలన అనేక విషయాల్లో మనకు ఆదర్శం. అది సరిహద్దుల లోపట సైనిక శక్తి, అది కోటగోడల నిర్మాణము, అది ప్రజాస్వామిక వ్యవస్థ, మహిళా సాధికారికత గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మహిళా సాధికారికత గురించి శివాజీ ఎప్పుడో అమలు చేసి చూపెట్టిండు. మహిళలను ప్రజాస్వామిక వ్యవస్థలో భాగం ఎట్లా చేయాలి, వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క యుక్తిని కూడా ఏ రకంగా సమాజానికి ఉపయోగించుకోవాలో శివాజీ చేసి చూపెట్టిండు పరిపాలన నుంచి. అందుకే దాని ఒక సుపరిపాలన, స్వరాజ్యం, ఐందవి సామ్రాజ్యం అంటున్నాం మనం. ఆనాటి శివాజీ పరిపాలన విధానాలు నేర్చుకుంటే అసలు ఈ రోజున పరిపాలన ఎట్లా చేయాలో వీళ్ళకు అర్థమవుతుంది. అందుకే నిన్న మొన్న మన రేవు మన నావికా దళానికి కూడా ఛత్రపతి శివాజీ రాజముద్రను పెట్టింది ప్రభుత్వం, ఆయన ఆదర్శాన్ని తీసుకొని. ఆయన రాజముద్రలో కూడా రాజు అనేటువంటి వాడు ప్రజల కోసం, చాలా స్పష్టం. ఆ రాజముద్రలో ఉన్నటువంటి సంస్కృత పదానికి అర్థం ఏంటంటే, నేను రాజును ఎవరి కోసం? ప్రజల కోసం. రాజు కోసం కాదు, పదవి కోసం రాజు కాదు, ప్రజల కోసం రాజు. ఇక్కడే శివాజీ పరిపాలన యొక్క మొత్తం ఒక ముక్కలో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సంస్కృతి విషయం లోపట, మహిళా విద్య విషయం లోపట ఈ రోజుకు మనం ఆలోచన చేస్తున్నాం. మహిళ వెనుకబాటుతనం గురించి ఇంకా మనము స్వతంత్ర రాజ్యాంగం తీసుకొచ్చుకొని కూడా మనం, కానీ మహిళల యొక్క విద్య గురించి ఆ రోజున ఆలోచన చేస్తున్నాం. మహిళ ఆరోగ్యం గురించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈ రోజుకు మన గ్రామాల్లో లేవండి. ఈ రోజుకు మారుమూల గ్రామాల లోపల ఒక మహిళ పురిటి నొప్పులతోటి బాధపడుతుంటే 4 కట్టెల మీద మోసుకుపోతూ మండల హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్కు తీసుకుపోతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ రోజుకు ఛత్రపతి శివాజీ పరిపాలన లోపల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్థాపించి ప్రజల ఆరోగ్యం గురించి పాటుపడ్డాడు. అనేక రకాలైనటువంటి పాఠశాలల ఏర్పాటు, విద్యను అందించి సమాజాన్ని చైతన్యం తీసుకొని రావాలని చూసిండు. కాబట్టి పేదరికాన్ని నిర్మూలించడానికి, ప్రజల లోపల స్వాభిమానాన్ని నింపడానికి స్వదేశీ విధానాలను ఈరోజు కూడా మనం అనేక విషయాల్లో కూడా ఛత్రపతి శివాజీ పరిపాలన ఆదర్శంగా తీసుకోవాలా. ఆ రోజున కూడా అనేక కుట్రలు, సమృద్ధివంతమైనటువంటి, ఇప్పుడు ఈ దేశం మీద ఎందుకు దండయాత్రలు జరిగినాయి? ఈ దేశం ఒక బంగారు పక్షి, ఎవడు దొంగ ఎవరింట్లో పడతాడు? డబ్బులున్నోని ఇంట్లోనే దొంగ పడతాడు. ఇవాళ ఈ దేశంకి వచ్చిన అందరూ కూడా దొంగలే. వాడు అనేక ఇంతకుముందు చెప్పినా కదా ఎన్ని వంశాలు వచ్చినాయో, అటు ఇస్లామిక్ మతోన్మాదులు కానీ, ఇటు ఫ్రెంచ్ కానీ, అటు పోర్చుగీస్ కానీ, ఇటు బ్రిటిష్ వాడు కానీ వచ్చింది దొంగలు దొంగతనం చేసుకుపోవడానికి వచ్చిండ్రు. ఇంత సమృద్ధివంతమైనటువంటి ఒక సుపరిపాలన ఇంత బంగారు పక్షితోటి పోల్చిర్రు మన దేశాన్ని. కాబట్టి ఇక్కడ వ్యవస్థలను ఏ రకంగా నిర్మాణం చేసిండ్రో మనం ఈ రోజుకు కూడా ఆదర్శం. శివాజీ అక్కడ పరిపాలన దగ్గరికి మనం పోతే ఆ సహ్యాద్రి పర్వత ప్రాంతాల లోపల, ఆయన రాజ్యం లోపల వ్యక్తిగతంగా తిరిగి వచ్చిన, కాబట్టి ఎంత దూరదృష్ట్యో మనకు అర్థమవుతుంది. ఈ రోజు కూడా
మనం ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుతున్నాం. శివాజీ రాజ్యాల లోపల కోట గోడల పైకి కూడా నేచురల్ గ్రావిటీ తోటి ఏ విధంగా 3 పంటలకు నీళ్ళు అందియాలనో అనేక సరస్సులు, చెరువులు నిర్మాణం చేసి చూపెట్టిండు. మీకు నచ్చింది ఏంది సార్? మీరు స్వతహాగా వెళ్ళినారు, దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి మొత్తం ఆ ప్లేస్ తిరిగినప్పుడు మీకు నచ్చిన అంశాలు కానీ, మీకు అబ్బురపరిచిన అంశాలు కానీ ఏమున్నాయి? ఒకటి అది చైతన్యం అండి. కొంతమంది మామూలుగా గాలి వీచిన దిక్కు ఎగిరిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నీరు ప్రవహించిన వాటికి దిక్కు కొట్టుకోపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వీటన్నిటిని ఎదిరించి ఎదురు నిలిచిన వాళ్ళు కొంతమంది మహనీయులు ఉంటారు. వాళ్ళే యుగ పురుషులు అవుతారు. ఆ యుగ పురుషులే యుగ యుగాలకు ఆదర్శమవుతారు. ఆ యుగ పురుషుడే సాక్షాత్తు శివుని యొక్క అంశము ఛత్రపతి శివాజీ మహారాజ్. అందుకే ఆ మహనీయునికి అమ్మ ప్రత్యక్షమై ధర్మ సంస్థాపన కోసం ఖడ్గం ఇచ్చింది. సార్, అంత చిన్న ఏజ్ లో స్వరాజ్యం అనే థాట్ రావడానికి జిజియాబాయి తల్లి కారణమా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రత్యేక కారణాలే ఉన్నాయా సార్ శివాజీ మహారాజు పుట్టుకలోనే? చాలా మంచి ప్రశ్న అడిగారు. స్వరాజ్యం, హైందవి స్వరాజ్యం. 12 సంవత్సరాల ఛత్రపతి శివాజీ మాట అడిగితే అన్ని చోట్ల నుంచి అపహాస్యం, నవ్వులు. ఏంది స్వరాజ్యం? ఎట్లా సాధ్యమవుతుంది? ఉత్తరాన 4 లక్షల బలమైనటువంటి సైన్యంతో మొఘళ్ళు, ఓ దిక్కు ఆదిల్ షాలు, ఓ దిక్కు బీజాపూరు సుల్తానులు, ఓ దిక్కు కుతుబ్ షాలు, మరో దిక్కు ఫ్రెంచ్ సైన్యము. అంటే చుట్టూ బలమైనటువంటి శత్రు సైన్యాలు. కానీ ఒక 12 సంవత్సరాల యువకుడు స్వరాజ్యం స్థాపిస్తానేటువంటి మాట మాట్లాడుతుంటే చుట్టూ ఉన్నటువంటి హిందూ సమాజంలోనే నేను ఇక పేర్లు తీసుకొని చుట్టూ ఉన్నటువంటి హిందూ సమాజంలోనే అవహేళనలు. కానీ 25 మంది యువకులను, మావలీలు అనేటువంటి యువకులను తోలుకొని ఆయన గురువు, అప్పటికే ఆయనకు యుద్ధ విద్యలు నేర్పుతున్నటువంటి గురువు, వారి పేరు నాకు ఇప్పుడు స్మరణకు వస్తలేదు, 70 సంవత్సరాలు అయినటువంటి గురువు 26 మందిని వెంబడి పెట్టుకొని సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి రోహితేశ్వర స్వామి, స్వయంభూ రోహితేశ్వర స్వామి దేవాలయం వద్దకు తీసుకెళ్ళిండు. అప్పటి వరకు శివాజీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఒక నాయకుని మీద, ఒక సంకల్పం మీద, ఒక దూరదృష్టి మీద, ఒక తేజస్సు మీద, ఒక ముందడుగు మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. శివాజీ రమ్మన్నారు, కదిలిండ్రు. 26 మందిని రోహితేశ్వర స్వామి, సహ్యాద్రి అడవుల్లో ఉన్నటువంటి రోహితేశ్వర స్వామి స్వయంభూ శివలింగం మీద ముందు కూర్చోబెట్టి ప్రతిజ్ఞ చేయించిండు. నా వెనుక మీరు కదలండి, మనం హైందవి సామ్రాజ్యం, హైందవి స్వరాజ్యం స్థాపిస్తేందుకు ప్రతిజ్ఞ తీసుకోండి అన్నారు. 70 ఏండ్ల గురువుతో సహా 25 మంది కదిలి వచ్చినటువంటి మావలీలు అడుగు ముందుకేసిండ్రు. ఒక మహా సైన్యాన్ని నిర్మాణం చేసిండ్రు. ఛత్రపతి శివాజీ ఎవరైతే నవ్విండ్రో, ఎవరైతే అవహేళన చేసిండ్రో, ఎవరైతే కలిసి రాలేదో, కాలక్రమంలో మనం కలిసి ముందుకు అడిగేస్తే హైందవి సామ్రాజ్యాన్ని స్థాపించమనేటువంటి విశ్వాసాన్ని తీసుకురాగలిగిండు. విదేశీ దురాక్రమణదారుల కారణంగా మనం ఏం కోల్పోతున్నామో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగిండు. అనేక చారిత్రాత్మకమైనటువంటి ఘటనలు ఉన్నాయి. ఒక్కోసారి విజయం సాధించినప్పుడు పొగడ్తలు ఉన్నాయి. ఒక్కోసారి యుద్ధ నీతి లోపల, గెరిల్లా యుద్ధం లోపల కొంత వెనుకడుగేసినప్పుడు కొన్ని అవమానాలు ఎదురైనాయి. ఒకానొక సందర్భం లోపల కొన్ని ఒడంబడికలు చేసుకున్నప్పుడు ఛత్రపతి శివాజీ లొంగిపోయిండు అనేటువంటి పుకార్లు, విమర్శలు కూడా వచ్చినాయి. వేటికి కూడా తల వంచలే. తన లక్ష్యం ఏందో చాలా స్పష్టంగా ఉంది. అఫ్జల్ ఖాన్ మీద యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు సమయం కోసం ఎదురు చూసిండు. ఎప్పుడు కొట్టాలనో, ఎట్లా కొట్టాలనో, ఎక్కడ కొట్టాలనో అక్కడికి రప్పించి కొట్టిండు. 15,000 మంది సైన్యము, 35,000 మంది అఫ్జల్ ఖాన్ సైన్యము. ఒక్కడిగా వెళ్ళి పొట్ట జేల్చి నారసింహుని అవతారం ఎట్లుంటుందో చూపెట్టినటువంటి మహనీయుడు. కాబట్టి ఆయన చరిత్రలో ప్రతి ఘట్టము ఒక సువర్ణాధ్యాయము. సార్, ధైర్యము, సాహసము ఉన్నప్పుడు
తెగువ ఉన్నప్పుడు సహనం ఎట్లా కుదురుతుంది సార్? సహనము నాయకుని యొక్క లక్షణం. ఉమ్, చరిత్రలో అనేక పోరాటాలు అనేక మంది మహనీయులు చేసిండ్రు. కానీ శివాజీ చేసినటువంటి పోరాటము ఎక్కువ విజయాలను అందించింది. కారణము యుద్ధం చేయడం ఒకటే కారణం కాదు, యుద్ధ నీతిని పాటించటం. అంతకుముందు శివాజీ కంటే ముందు ఎక్కువగా మనము ధర్మసూత్రాలు, శత్రువేమో వాడు రాత్రిపూట కూడా వచ్చి యుద్ధం చేస్తాడు, మనమేమో సూర్యాస్తమయం అయిపోయింది ధర్మం కాదని చేతులు ముడుచుకుంటుంటాం. దీంతో కూడా నష్టపోయిన చరిత్ర ఉంది కదా. ఉమ్, కాబట్టి అవకాశం వచ్చినప్పుడు శత్రువుని కొట్టాల్సిందే. భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్పిండు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పిండో శివాజీ చేసి చూపెట్టిండు. కాబట్టి ధర్మాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలా, దాన్ని సూక్ష్మమైనటువంటి అర్థం ఏందో శివాజీ చేసి చూపెట్టగలిగిండు. సహనం, మీరు అన్నటువంటి 3 లక్షణాలకు సహనం కూడా తోడు కావాలా. ఆవేశంలో ఆక్రోశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. మొన్నటికి మొన్న మనము పహల్గామ్ లోపల దాడి జరిగినప్పుడు కూడా మతం ఆధారంగా జరిగినప్పుడు కూడా సమాజం తెల్లారి నుంచే స్టార్ట్ చేసిండ్రు. ఏం చేస్తున్నాడు, ఇప్పటికీ కూడా విమర్శలు. ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీగా, తెల్లారే పంపాలా, తెల్లారే యుద్ధం ప్రకటించాలి. ఆవేశంలో అర్థం ఉంది, దాన్ని మనం తప్పు పట్టొద్దు. ఆ ఆక్రోశంలో అర్థం ఉంది, దాన్ని తప్పు పట్టొద్దు. నేను విమర్శించిన వాళ్ళని తప్పు పట్టడం లేదు, వాళ్ళ లోపల కూడా నా సమాజం మీద దాడి జరిగింది, నా దేశం మీద దాడి జరిగింది, వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆవేశం వచ్చింది. కానీ నాయకుడు సహనంతో ఎక్కడ కొట్టాలా, దెబ్బ కొడితే ఏనుగు కుంభస్థల మీద కొట్టాలంటారు. కాబట్టి టైమింగ్ పెట్టి కొట్టుడు కొడితే ఎవడు పోవాలనో వాడు పోయిండు. చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. అమెరికా చాలా చెప్పుకుంటలేదు, పాకిస్తాన్ చాలా చెప్పుకుంటలేదు. ఏమైందో, ఎక్కడ గాలన్నో అక్కడికి వాళ్ళ గాలుతుంది వెనక, లేకపోతే గాంభీర్యం మాత్రం కనిపిస్తున్నది. కాబట్టి మనం చెప్పనివి, అమెరికా చెప్పింది, పాకిస్తాన్ చెప్పింది, ప్రపంచానికి అంతా తెలిసి చెప్పనివి చాలా ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ లోపల. కాబట్టి మన నాయకుని లక్షణాలు, అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, అనేక మహాకావ్యాల లోపట, అనేక పురాణాల లోపట ఉత్తమ నాయకుని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఛత్రపతి శివాజీ లోపట ఉన్నాయి అని స్వయంగా స్వామి వివేకానంద మహనీయుడు ఛత్రపతి శివాజీ గురించి వర్ణించిండు. సార్, శివాజీ మహారాజుని మనం దైవ సమానంగా చూస్తున్నాం. పేరులో శివ అని ఉన్నందుక, లేకపోతే మీరు ఇందాక అన్నట్టు శివుని అంశగా, శివునితో ఈక్వల్గా చాలా మందిని ఓన్ చేసుకుంటాం. యువత కూడా దైవ భక్తితో చూస్తున్న పరిస్థితులు. దీనికి కారణం ఏంటి? నిజంగా పేరా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ఆయన ధర్మం గురించి ముందడిగేసిండు. ధర్మాన్ని రక్షించడం లోపల దాన్ని పూర్తిగా సమర్పణ భావనతోటి జీవితాన్ని, దాదాపు జీవితం అంతా యుద్ధాలే, ఒకరోజు కూడా సుఖపల్లా. కాబట్టి ఆయన జీవితం అనేటువంటిది ధర్మం గురించి అంకితం చేసిండు. దైవాంశ స్వరూపుడు సాక్షాత్తు ఆయన జీవితం లోపల జరిగినటువంటి అనేక ఘటనలు. దైవం ఈ దేశం లోపల కొంతమంది యుగ పురుషులను పుట్టిస్తుంది. మీరు చూడండి, ఈ దేశ చరిత్ర లోపల, ప్రపంచ చరిత్ర లోపల అనేక సంస్కృతులు వచ్చినాయి, కాలగర్భం లోపల కలిసిపోయినాయి. అసలు బహుశా భారతదేశం ఎదుర్కొన్నటువంటి యుద్ధాలు, దాడులు ప్రపంచంలో మరే దేశం ఎదుర్కోలేదు. కొన్ని దేశాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరాయి పాలనలోకి పోయిన రోజున అక్కడి సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయినాయి. అక్కడి భాషల్లో మార్పు వచ్చింది, అక్కడి వేషంలో మార్పు వచ్చింది, మొత్తం ఆ దేశాలే మారిపోయినాయి. కానీ నా దేశం మహనీయులకు జన్మనిచ్చింది. ఎప్పుడెప్పుడు సమయం వచ్చిందో అప్పుడప్పుడు మహనీయులు ఈ దేశం లోపల అవతార పురుషులుగానే అనుకోండి, యుగ పురుషులుగానే అనుకోండి, దైవాంశ స్వరూపులుగానే అనుకోండి, జన్మ ఎత్తిండ్రు, ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపితం చేసిపోయినరు. శ్రీకృష్ణుడు అదే చెప్పిండు. అనేక రూపాల లోపల అది దేశ చరిత్రలో మన కళ్ళ ముందర ఉంది. ఎస్ సార్, ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఫైనల్ క్వశ్చన్, శివాజీ జయంతిని జరుపుకోవాల్సిన అసలైన తీరు అంటే ఏం చెప్తారు? పూర్తిగా స్వాభిమానమైనటువంటి చైతన్యంతో,
సమాజం ఉత్తేజం కావాలి. నీదైనటువంటి ఘనమైనటువంటి గొప్పదైనటువంటి వారసత్వం చాటి చెప్పుకోవాలి, సగర్వంగా చాటి చెప్పుకో. ఇది శివాజీ జయంతి యొక్క ఉద్దేశం. స్వాభిమానంతో ఉన్నటువంటి సమాజం, ఆత్మస్థైర్యంతో ఉన్నటువంటి సమాజం, ఎవడి ముందు తల వంచినటువంటి సమాజం, అందరినీ కలుపుకోపోయేటువంటి సమాజం. నువ్వు ఆకలైతే అన్నం పెడతా, దాడి చేస్తే గొంతు నరికేస్తా. ఇది శివాజీ యొక్క యుద్ధ నీతి. ఆకలైందా, రా అన్నం పెడతా. ఈ భూమి ధర్మం ఇది. అమ్మ ప్రేమను చూపెట్టినాం మనం ప్రపంచానికి. ఈ ప్రపంచంలో ఎవ్వడు పీడనకు ఎదురైతే వారిని ఆదరించినాం, అన్నం పెట్టినాం. మీరు చూడండి, ఈ దేశం లోపల ప్రపంచంలో పీడనకు గురైనటువంటి అన్ని జాతులు వచ్చినాయి, ఇక్కడ ఆశ్రయం పొందినాయి, అన్నం పెడతాం. కానీ దేశాన్ని ధర్మాన్ని కబలించాలని చూస్తే పీకలు కోస్తాం. ఇది శివాజీ చెప్పింది, చేసింది. ఎస్ సార్, థ్యాంక్ యూ. మంచి మెసేజ్ ఇచ్చిండ్రు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా చాలా మందిని మనం ఆయన చరిత్ర తెలుసుకోవాలి. ఒక్క ఛత్రపతి శివాజీ చరిత్ర తెలుసుకుంటే మనం 100 మంది మహావీరుల చరిత్ర చదివిన దాంతో ఈక్వల్. కాబట్టి ఖచ్చితంగా మనం మన స్వాభిమానం, మన గౌరవం, మన హిందూ సామ్రాజ్యం, హైందవి సామ్రాజ్యం కోసమైన చరిత్ర పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ విత్ శశిధర్ సార్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.